వెల్కమ్ బ్యాక్. ఈ పోలవరం నల్లమల సాగర్ కు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకున్నా టెండర్లు పిలుస్తున్నారు, పనులు చేస్తున్నారు అన్నటువంటి పిటిషన్ ను తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో వేసిన విషయం మనకు తెలిసిందే. 2 సార్లు విచారణ కూడా జరిగింది. నిన్నటి విచారణకు సంబంధించి చూసినట్లయితే మొదటగా ఏదైతే 3 సూచనలు చేశారో, ఒకటి సివిల్ సూట్ వేసుకోవాలని, లేదా హైపవర్ కమిటీ ముందుకెళ్లాలని, మధ్యవర్తిత్వం, ఈ 3 ద్వారా పరిష్కరించుకోండి అని కోర్టు ఏదైతే చెప్పిందో ఆల్మోస్ట్ అదే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పొచ్చు. ఏదైతే రిట్ పిటిషన్ కు సంబంధించి విచారణ అర్హత లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అంది. సో దీంతో ఆ పిటిషన్ ను విత్డ్రా చేసుకుంది తెలంగాణ సర్కార్. దీనిపై ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. విజయ్ గారు. బీజేపీ సీనియర్ నాయకులు దిలీప్ ఆచారి గారు. దిలీప్ ఆచారి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. నమస్తే అండి. విజయ్ గారు, ఇప్పుడు రిట్ పిటిషన్కు అర్హత లేదు కాబట్టి ఓకే, పిటిషన్ ఉపసంహరించుకుంది, బట్ ఫైట్ అయితే మానలేదు కదా, వదిలేయలేదు కదా. సో సివిల్ సూట్ వేసుకోవడానికి ముందుకెళ్తున్నారు. గుడ్ మార్నింగ్ జోష్న గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి సోదరులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. అసలు ముందుగా దీని యొక్క సివిల్ సూటా రిట్ పిటిషన్ అనేది తేల్చాలంటే ముందు కొంచెం దీని లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభాపక్ష ఉపనాయకుడు గౌరవనీయులు హరీష్ రావు గారు 2025 మొదటి సంవత్సరంలోనే 25లో ఫిబ్రవరి మార్చిలోనే ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసిండు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలవరం బనకచర్ల అనేటువంటి ఒక ప్రాజెక్టును చేపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 80,000 కోట్ల రూపాయల ఆర్థిక లోన్లు కావాలని చెప్పేసి, సహకారం కావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక లేఖ రాశారు. ఆ యొక్క లేఖను కూడా బ్యాంకుల కన్సార్షియం గారికి నిర్మలా సీతారామన్ గారు ఫార్వర్డ్ చేసి, మేము పూచిగా ఉంటాం, మీరు లోన్లు ఇవ్వండి అని చెప్పేసి చెప్పిండ్రు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందని చెప్పేసి హరీష్ రావు గారు మొట్టమొదటగా ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపింది బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర జూలై మాసంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక మీటింగ్, జూలై 27 తారీఖు రోజున 2025 సంవత్సరంలో, అక్కడ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, అధికారులను పిలిపించి ఈ ప్రాజెక్టుల మీద చర్చించడానికి పిలిస్తే, ఆ ప్రాజెక్టు మీదకి చర్చకు వెళితే ఖచ్చితంగా మీరు దాన్ని ఆమోదించినట్లయితారు, ఖచ్చితంగా దాన్ని వెళ్ళాకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక చేసింది. అయినా కూడా పెడచెవున పట్టకుండా అసలు అది కాదు, పోలవరం బనకచర్ల ఇష్యూయే కాదు, మేము పోయేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి నదుల నీటి పంపకాల మీద తేల్చడం కోసం వెళ్తున్నామని రేవంత్ రెడ్డి సంకల్పం కొట్టుకుంటే ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కూడా బుకాయించుడు, అసలు దాని మీద చర్చ జరగలేదన్నాడు. అదే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఏం మాట్లాడారు? వారు అసలు ఏకైక ఎజెండా పోలవరం బనకచర్ల మీద చర్చ జరిగింది, ఇరు రాష్ట్రాల కమిటీలు పేర్లు ఇవ్వండి, మేము కమిటీ వేసి దీని మీద తేలుస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ వైపుగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఎజెండా పేపర్ కూడా బయటకు వస్తే మేము మళ్ళీ కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసినాం. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వినకపోగా గుడ్డి నిద్రపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవంబర్ 27 తారీఖు రోజున టెండర్లకు కాల్ఫర్ చేసిందండి. ఏమని? పోలవరం నల్లమల సాగర్కు సంబంధించిన డిపిఆర్ని తయారు చేయడం కోసం ఒక టెండర్ని కాల్ఫర్ చేస్తే, ఆ టెండరు 27 నవంబర్ 2025 నుంచి చివరి తేదీ 11/12/2025 తారీఖు రోజు చివరి తేదీ అయిపోయింది. టెండర్ కూడా అయిపోయింది డిపిఆర్ కోసం. దాని తర్వాత ఏమవుతుంది? 11వ తారీఖు రోజు 11వ తారీఖు టెండర్ అయిపోతే 13వ తారీఖు రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిడబ్ల్యూసీకి లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడు? పోలవరం నల్లమల సాగర్ ఆపండి అని చెప్పి. ఆల్రెడీ టెండర్ అయిపోయిన తర్వాత లెటర్ వస్తుంది. దొంగ లెటర్ కాదండి. ఇప్పుడు వాళ్ళకి అనుమతి అయితే రాలేదు కదా. నేను పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఉందా? జోష్ గారు, ఈ 2 పాయింట్లు వింటే ప్రజలకు కూడా అర్థమవుతుంది, మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. 13వ తారీఖు లెటర్ రాసిన తర్వాత 15వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ పేర్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పంపుతుంది. దాని తర్వాత 16వ తారీఖు రోజున సుప్రీంకోర్టులో మన ప్రభుత్వం కేసు వేస్తుంది. వేసిన తర్వాత కేసు వేసిన తర్వాత అక్కడతో ఆగలేదు ఈ ప్రభుత్వం. ఆగకుండా 23/12/2025 రోజున తెలంగాణ కూడా మేము కూడా కమిటీ వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు దాసు అయినటువంటి ఆదిత్యనాథ్ దాసుని పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీకి
కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకి లెటర్ రాసింది. ఏమని రాసింది? ఈ యొక్క కమిటీలో మా పేర్లు కూడా ఉన్నాయి, మా పేర్లు కూడా చేర్చండి అని చెప్పి. అంటే అది జనవరి 2వ తారీఖు రోజున 2 రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినటువంటి లిస్టును పెట్టుకొని అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసింది. చేసిన తర్వాత కోర్టుకు జనవరి 1వ వారంలో కోర్టుకు వస్తే అభిషేక్ మను సింగ్ గారు హాజరైతే ఏమన్నది, అసలు ఈ పిటిషన్కి విచారణ అర్హత లేదు, మీరు విత్డ్రా చేసుకుంటారా, డిస్మిస్ చేయాలని చెప్పేసి ఆ రోజే హెచ్చరించింది ప్రభుత్వాన్ని. హెచ్చరించిన తర్వాత మళ్ళీ ఈయన ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో పొడుస్తాడని ఏదో యుద్ధం చేస్తారా? మనకు సుప్రీంకోర్టు వెళ్ళి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వెళ్ళి ఆడ అడ్వకేట్లు న్యాయవాదులు వాదిస్తారు. విచారణ అర్హత లేదు మీ పిటిషన్కి అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టిందండి. కుండ బద్దలు కొట్టిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడం కోసం అప్పుడేమో టెండర్లు అయిపోయే వరకు ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. టెండర్లు అయిపోయిన తర్వాత లెటర్ రాస్తారు, టెండర్లు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేస్తారు, మళ్ళీ దాని తర్వాత కోర్టులో కేసు ఇస్తున్న తర్వాత ఊకలేదు, ఒక కమిటీకి పేర్లు ఇచ్చారు. కమిటీ మరి కోర్టు కూడా అయిపోయింది, మీరు ఆల్రెడీ చర్చలు చేసుకోవడానికి కమిటీకి పేర్లు ఇచ్చారు. అంటే ఈ నల్లమల సాగర్ అంటే పోలవరం నల్లమల సాగర్ దానికి ఇంతవరకు అనుమతులు లేవు. ఈవెన్ పర్యావరణ అనుమతుల కోసం వెళ్తే కూడా అవి రిజెక్ట్ అయింది. అంటే కట్టడానికి ఎటువంటి అనుమతి లేదు, రిజెక్ట్ కాలేదు, అనుమతి ఇవ్వలేదు. ఇంకొక అడుగు ముందుకేసింది. వరద జలాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఈ విషయంలో. అంటే నీళ్ల దోపిడీకి పన్నాగం పడింది చంద్రబాబు నాయుడు చేసిండు, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తా ఉన్నారు. విచారణ అర్హత లేనటువంటి ఒక రిట్ పిటిషన్ వేసి ఈరోజు తెలంగాణ నీటి హక్కులని కోల్పోయే విధంగా, తెలంగాణ నీటి ప్రయోజనాలను కోల్పోయే విధంగా చేస్తా ఉన్నారు. విజయ్ గారు వరద జలాల కోసమే అయితే గనక ఇప్పుడు మనం అక్కడ దాకా వరద వెళ్ళలేదు అనుకోండి, అది వాళ్ళు కట్టుకున్న ఉపయోగం పెద్దగా ఏమి ఉండదు. 1979లో 80లో అక్కడ జిఆర్ఎంబి సంబంధించింది గోదావరి ప్రాజెక్టు మీద 484.5 టీఎంసీలు నీటిని అలాట్ చేస్తూ, అంటే వరద అయిపోయినప్పటికీ కూడా ఆవిరి పూర్తి అయిపోయిన తర్వాత కూడా వచ్చేటువంటి నీళ్ళని అక్కడ అలాట్ చేసింది. అలాట్ చేసిన తర్వాత ఒకవేళ దీని వెనుక అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంశాలు కూడా క్రోడీకరించి ఉన్నాయి, జోడించబడ్డాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల యొక్క ఏకాభిప్రాయంతోనే వరద జలాలను ఎవరు ఎక్కడ పంచుకోవాలి, ఎంత పంచుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. కానీ దానికి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర జలశక్తి శాఖ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా సిడబ్ల్యూసి, అదేవిధంగా కేంద్ర పర్యావరణ శాఖ, అదే కాకుండా నీకు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి ఇన్ని బోర్డులతోన సంప్రదింపులు చేసి వీటన్నిటి యొక్క ఏకాభిప్రాయంతో జరగాల్సింది. మరి తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ఫోరమ్స్కి ఏ ఫోరం కైనా డోర్ నాక్ చేసిందా? టెండర్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక లెటర్ రాసింది. జిఆర్ఎంబికి రాలేదు, కేఆర్ఎంబికి రాలేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాలేదు, సిడబ్ల్యూసికి లెటర్ రాయలేదు, కేంద్ర పర్యావరణ శాఖకు అనుమతి కోసం దానికి అబ్జెక్షన్ రేజ్ చేయలేదు. సుప్రీంకోర్టు కూడా నేను మొట్టికాయలు వేసింది. ఇన్ని ఫోరమ్స్ ఉండగా మీరు అక్కడ ఎక్కడ కూడా మీరు వారి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ కోర్టుకు వచ్చారు. కాబట్టి దీనికి అర్హత లేదు, విచారణ అర్హత లేదు. మీరు రిట్ పిటిషన్ వేసుకోవడం తప్పు, ఇది డిస్మిస్ చేస్తామంటే అప్పుడు అభిషేక్ మను సింగ్ ఈయనంట రేవంత్ రెడ్డి గారు బాంబేకి వెళ్ళి పెద్ద ఏమంటారు ఒక నిష్ణాతంతో మేము సంప్రదించి చేస్తామని చెప్పి అంటారు. ఒకవైపు అంటారు, మళ్ళీ ఇంకొక వైపు కోర్టులో కేసు నడుస్తున్నాగా కూడా మాకు ఏపీతో పంచాయతీ వద్దు, మాకు కోర్టులతోనో ఏది వివాదాలతో మాకు సంబంధం లేదు, మేము కూర్చొని మాట్లాడుకుంటామంటాడు. ఒకసారి రెమో అవుతాడు రేవంత్ రెడ్డి గారు, ఒకసారి రాము అవుతాడు, ఒకసారి రెమో అవుతాడు. అంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఏం అర్థం కావడం లేదు. బాబు కోసం కాంగ్రెస్ సమాధానం గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. దిలీప్ గారు మీ వాయిస్ తీసుకుంటాను ఫైనల్ లో, ముందుగా ఒకసారి సతీష్ గారి సమాధానం తీసుకున్న తర్వాత. సతీష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మేడం నమస్కారం. వినే ఉంటారు విజయ్ గారు మాట్లాడింది. ఒకటి, ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే అని అంటున్నారు. ఇన్ని బోర్డ్స్ ఉండగా ఒక్క దగ్గరికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ కోర్టుకు వెళ్ళడం, ఈవెన్ కోర్టు కూడా గత విచారణకు సంబంధించి అంటే నిన్న సోమవారం కాకుండా అంతకన్నా ముందు జరిగినప్పుడు కూడా ఒక 3 సూచనలు చేసింది. 130 ప్రకారం సివిల్ సూట్ అని వేసుకోండి, హై పవర్ కమిటీ దగ్గర కన్నా పోండి, మధ్యవర్తిత్వం అని చేసుకోండి. ఇవి చెప్పినటువంటి క్రమంలో అవి ఏం లేకుండా విచారణ అర్హత లేనటువంటి పిటిషన్స్ తోని ముందుకెళ్తున్నారు అనేది అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న క్వశ్చన్. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు దిలీప్ ఆచార్య గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ వాదన ఎలా ఉందంటే, ఇందాక మా విజయ్ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. మేము లేఖ రాయడం ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెల్లించారు, దాని పట్ల స్పందించారు అంటే అంతకంటే సత్యదూరమైనటువంటి మాటలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధికారంలో
మీరు రాసిరని నేను చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ ఏమని రాసిండు, మాకు నిధులు ఇవ్వమని రాసిండు. మీరు రాసిండు నేను చెప్పలే. తప్పుదారు పట్టించకండి దయచేసి. మేము రాసినామని చెప్పాలి. ఇందాక మా కేసీఆర్ గారు రాస్తే వారు స్పందించారు అని చెప్పి మాట్లాడడం అనేది ఎంతవరకు వాస్తవం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. దాంతో పాటుగా అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నీటి వాటా మన ట్యాగ్ లైన్ ఏందో అందరూ కూడా బాగా తెలుసు. మనం అందరూ కూడా చాలా చర్చించున్నాం. ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కోసము కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 పర్యాలు అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం ట్రిబ్యునల్ల ముందు కూడా ఎవ్రీ ఇయర్ నేను హాజరు కాలేనని చెప్పి సంతకాలు పెట్టినటువంటి పెద్ద ఆయన ఇప్పుడు నీటి వాటాను ఆంధ్రాకు తాకట్టు పెట్టినటువంటి పెద్ద మనిషి ఎవరో మనందరూ కూడా తెలంగాణ సమాజానికి కానీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జలవనరుల గురించి తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలిసినటువంటి విషయం. అది కాదు ఇప్పుడు మేము వితండవాదం చేస్తాం, మేము తొండికెట్టుకుంటామనంటే సమాజం అంతా కూడా ఆలోచన చేస్తుంది. మనం వాస్తవాన్ని గ్రహించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా కోసం ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందో ఏదైతే 21 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పుడు వాటి గురించి కేటాయింపుల గురించి ఈ ట్రిబ్యునల్స్ గురించి మళ్ళీ సెకండ్ లైన్ లో మనం మాట్లాడుకుందాము. ముందుగా ఈ పిటిషన్ కు సంబంధించి ఎందుకు మీరు ఎంచుకున్న మార్గం ఇది ఎందుకు అయింది అనేది, ఎందుకంటే ముందు హైపవర్ కమిటీ కావచ్చు, సివిల్ సూట్ కావచ్చు, లేదంటే మధ్యవర్తిత్వంతో ఇవేం వర్కౌట్ అవ్వలేదా? బోర్డ్స్ దగ్గర మీరు అంటే విన్నవించుకునేటువంటి అవకాశం లేకపోయిందా? సో దాని దగ్గర వాదనలైనా మనకు సుప్రీంలో వినిపించాలి కదా. అలాంటి ఏం కనిపించలేదు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకోనంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ కమిటీ చాలా డిలే అవుతా ఉంది. దాంతో పాటు సిడబ్ల్యూసి కూడా అందులో ఇన్వాల్వ్ కావట్లేదు. దానికోసం కమిటీ వేసి ఉన్నారు కాబట్టి, ట్రిబ్యునల్ వేసి ఉన్నారు కాబట్టి దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య సమస్య ఉత్పన్నం కావద్దు. తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కోసము ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు ఏవైతే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ ఆకాంక్ష నెరవేరాలంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేది మనందరికీ కూడా బాగా తెలుసు. దాని ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతున్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలు తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగానే మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు గతంలో సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నటువంటి ట్రిబ్యునల్ను నెలవారీగా ఆ వాయిదా వచ్చేట్టుగా దాన్ని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. అందులో భాగంగానే ఎవ్రీ మంత్ గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ట్రిబ్యునల్ ముందు హాజరై తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కోసము ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని ఏదైతే గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందో ఆ తాకట్టును విడిపించి తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటాను సాధిస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏదైతే మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకనంటే ఏదైతే 499 టీఎంసీలు తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను మాకు ఎంతైతే సరిపోతో గతంలో అగ్రిమెంట్ చేసిండ్రు అనేది మనం చూసినాం కదా ప్రత్యక్షంగా 299కి. ఇవన్నీ సతీష్ సార్ ఇవి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఎందుకు మీరు గతంలో 10 ఏళ్లలో ఈ పనులు చేశారు అని చెప్పేసి చాలా సార్లు కూడా ఈ రకమైన విమర్శలు అటు బీఆర్ఎస్ ఫేస్ చేస్తోంది, ఇంకా చేయాల్సి ఉంటుంది కూడా. అది పక్కన పెడితే అంటే విచారణకు అర్హత లేదు అనేది మనకు ఫస్ట్ విచారణలోనే అర్థమైపోయింది. సుప్రీం మొన్న 3 సూచనలు చేసినప్పుడే అర్థమైపోయింది. రిటర్న్ పిటిషన్ ఇస్తే తీసుకోదు, తిరస్కరిస్తుంది, సో మీరు అంటే దాన్ని ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అర్థమైపోయింది. అయినా కూడా అది వేసేందుకు ఎందుకు మొగ్గు చూపుతున్నట్టు, ఇతర మార్గాలను ఎందుకు చూడట్లేదు అనేదే ఇక్కడ క్వశ్చన్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు 3 సూచనలు చేయడం జరిగింది. ఒకటి ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం చేసుకోండి, లేదా సిడబ్ల్యూసిని ఆశ్రయించి దాన్ని పరిష్కార దిశగా ఆలోచన చేయండి 3 రాష్ట్రాలు కూర్చొని, లేదా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏవైతే ఉన్నారో దాన్ని పరిష్కార దిశగా ఆలోచన చేయండి అని చెప్పినటువంటి అంశం. ఆ దిశగానే మేము గతంలో రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతు పథకం విషయంలో ఖచ్చితంగా సాధన కోసం ప్రయత్నం చేస్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి చేసినటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని ఖచ్చితంగా దాన్ని ఆపడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి దాన్ని ఏ విధంగా ఆపాము, ప్రత్యక్షంగా కనీసం దాన్ని ఏ విధంగా ఆపి తెలంగాణకు జరిగినటువంటి నష్టం గతంలో జరిగిందో దాన్ని ఆపగలిగేమా లేదో ప్రత్యక్షంగా అందరం చూసినటువంటి పరిస్థితి కదా. అండ్ దిలీప్ గారు
ఇక్కడ ముఖ్యంగా గతంలో సుప్రీం చేసిన సూచనల్లో ప్రముఖంగా వినిపిస్తోంది మధ్యవర్తిత్వానికి సంబంధించి. మధ్యవర్తిత్వం ద్వారా చేసుకోండి అనేది ఒకటి, అండ్ ఇప్పుడు ప్రభుత్వం అయితే సివిల్ సూట్తో ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ మధ్యవర్తిత్వం అన్న పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం పాత్ర అయితే ఇక్కడ కీలకంగా ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా కోర్టు మెట్లు ఎక్కడానికి సంబంధించి ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులకి, మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలకి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రతిసారి ప్రతి సందర్భము ప్రభుత్వం కానీ లేదనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ వారు ఒక ఎజెండాను ముందుకు తీసుకొని వస్తారు. అది ప్రజల ఎజెండా కాకుండా ఉంటది. ప్రజల ఎజెండా కాకుండా ఎందుకు ఉంటది అని అంటే, ఒక భావోద్వేగమైన అంశాన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వారు రెచ్చగొట్టడం, వీరు కోర్టు పోవడము, ఆ కోర్టు తిరస్కరించడం, మళ్ళీ ఉపసంహరించుకోవడం, మళ్ళీ సివిల్ సూట్ వేస్తామనడం, ఇవంతా భాగం అండి. దీంట్లో ఏమి మన ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఆ ప్రతిపక్ష పార్టీ సూచన చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ కు సంబంధించిన డిపిఆర్ఏ తయారు కాలేదు. అది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేసిర్రు, దాన్ని తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఏది లేకుండానే ఆలు లేదు సూలు లేదు అన్నట్టు ఏది లేకుండానే పోయి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందండి? ఏ బేసిస్ మీద యాక్సెప్ట్ చేస్తుంది? కనీసం వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఆ డిపిఆర్ అయ్యో ఈ డిపిఆర్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఏదన్నా ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది లేకుండానే మీరు డిపిఆర్ కి పిఎఫ్ఆర్ కి తేడా లేకుండా వారు సబ్మిట్ చేయగానే అయినా దాన్ని సబ్మిట్ చేసినా కనీసం పరిశీలనలకు కూడా తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని పరిశీలనకు కూడా తీసుకోకుండా వారు చేయడం జరిగింది. కనుక మీరు ఎక్కడా కూడా సుప్రీంకోర్టులో ఎట్లా నిలుస్తుంది ఈ వాదన? కనుక వాళ్ళు వాదన బలంగా వినిపించడానికి అసలు బేసే లేదండి. వాళ్ళు వాదనలు బలంగా వినిపించలేదు, బలంగా రిట్ పిటిషన్ వేయలేదు అని చెప్పడానికి అసలు బేసే లేదు. బేస్ లేనప్పుడు ఏం వాదనలు వినిపిస్తుంది, ఎంత బలంగా వినిపిస్తుంది, ఎంత పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్ ని పెట్టి మాట్లాడితే ఏముంది? రేవంత్ రెడ్డి గారు అభిషేక్ మను సింగ్ దగ్గర పోయి కూర్చొని గంటలు కూర్చొని వస్తే ఏం లాభం జరుగుతుంది? ఏది లాభం జరిగే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏందనంటే, ఇప్పుడు గౌరీ సతీష్ గారు చెప్తా ఉన్నారు, అప్పుడు 599 టీఎంసీలు వదిలిపెట్టి 299 టీఎంసీలకి ఒప్పుకొని వచ్చిర్రు అని చెప్పి. ఒప్పుకొని వచ్చిర్రు, ఒక సంవత్సరానికి ఒప్పుకొని వచ్చిర్రు, దాన్ని కొనసాగుతా ఉంది. కానీ విచిత్రమైన విషయం, జోష్న గారు అందరికీ తెలియాలి, మిత్రులకు కూడా తెలియాలి, తెలంగాణ సమాజానికి కూడా తెలియాలి, ఒప్పుకున్న 299 టీఎంసీల నీటిని కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకి అందుబాటులోకి తీసుకురాలేదు సాగునీరు. మనం ఎప్పుడు కూడా మీరు 2014 నుంచి 2024 వరకు చూస్తే ఆ లెక్కలు దాదాపు 200, 170 టీఎంసీలు, 200, 221 టీఎంసీలే వాడుకున్నాం. కానీ కనీసం మనము ఆ ఒప్పుకొని వచ్చిన 299 టీఎంసీలను పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ మనం వినియోగించుకోలేదండి. పార్లర్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 400 టీఎంసీల నీటి స్థిరీకరణ చేసుకున్నాయి. అక్కడ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని 400 టీఎంసీలు కృష్ణానది లోపల, రోజుకి 4 టీఎంసీల సామర్థ్యం ఉండే ఎత్తిపోతలు ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రోజుకు 4 టీఎంసీల ఎత్తిపోతల సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 13.5 టీఎంసీల సామర్థ్యానికి వచ్చింది. గడిచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేష్టలు చూస్తా ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం కానీ, కొత్తగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతలు కానీ, దీని ద్వారా దాదాపు 4 టీఎంసీల నుంచి రోజుకి 13.5 టీఎంసీలు ఎత్తిపోసుకు మనం చోద్యం చూస్తా ఉన్నాం, కళ్ళప్పగించి చూస్తా ఉన్నాం. మనం కేటాయించిన నీళ్లను కూడా వాడుకునే సామర్థ్యం లేక ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయి. ఎట్లా ఇప్పుడు ఏం చేస్తామండి? 599 టీఎంసీలు వస్తాయి, 7 ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. ఆ ప్రభుత్వం పూర్తి చేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తామన్నారు. 2 సంవత్సరాలు అయింది, కాలయాపన చేస్తున్నారు. దేనికి కూడా ఒక నయా పైసా కేటాయించకుండా ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అవుతాయండి? ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండానే టీవీలలో వచ్చి లేదనుకుంటే సుప్రీంకోర్టుకు పోయి మీరు మాట్లాడితే పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తే, అసెంబ్లీ సాక్షిగా వేదికగా పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తే నీటి సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉందా మనకి?
ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదండి, దానికి నిధులు కేటాయించాలి కదండి, దానికి సరైన డిపిఆర్ తయారు చేయాలి కదండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇప్పటికీ డిపిఆర్ తయారు కాలే సక్రమంగా, తిరస్కరణకు గురైతుంది, మళ్ళీ మళ్ళీ వెనక్కి పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వము. ఎందుకు అవకతవకలతో కూడిన డిపిఆర్ ను మీరు సబ్మిట్ చేస్తున్నారు? ఇప్పటికీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఉంది, 7.5 టీఎంసీలో వాడుకుంటాం మేము, సాగునీరు కోసం కాదు తాగునీటి కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చెప్పి 7.5 టీఎంసీలే వాడుకుంటాము అని చెప్పి అఫిడవిట్ వేసి వచ్చింది అప్పటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అది కూడా కొనసాగుతా ఉంది. ఏ విధంగానండి న్యాయం జరుగుతుంది? మీరు ఎక్కడనో ఏది లేక ముందుకే ఆడుకోయి మేము భాగవద్వేగాలు రెచ్చగొట్టి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందుతామని ఈ పార్టీ ఆ పార్టీ చూస్తుంది. కానీ మనం చేస్తున్నది ఏంది? కార్యాచరణ ఏముంది జోష్న గారు? స్పష్టమైన ఎజెండా, ఏ ఎజెండా తోటి పోతున్నాం? నీటి వాడకం గురించి ఇప్పుడు దిలీప్ గారు మీ అంచనా ప్రకారం మధ్యవర్తిత్వంతోని లేదంటే హైపవర్ కమిటీ ముందుకు వెళ్తే ఇది తేలేటువంటి అవకాశం ఉందా? ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టే మేము కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది అని చెప్పేసి, అంటే గతంలో ప్రాజెక్టులకు సంబంధించి నిర్లక్ష్యం చేయబడింది, తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు అయ్యాయి, కొన్ని సగంలో ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా అంటే ప్రాజెక్ట్ అంటే అది 1 సంవత్సరమో 2 సంవత్సరంలో కంప్లీట్ అయ్యేట్టుగా ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈవెన్ అక్కడ పోలవరం చూస్తున్నాము, 2 విడతల ప్రభుత్వాలు మారిపోయాయి, ఇప్పుడు మళ్ళీ పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రాజెక్టులు అంటే అంత ఈజీగా తొందరగా అయిపోయేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఒక ప్రాజెక్ట్ అవుతుంది కావచ్చు, 2 అవుతాయి కావచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున మనకున్నటువంటి నీటి కేటాయింపులు రావాలన్నా కూడా పూర్తి స్థాయిలో రావాలంటే ఇంకా చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపు కేటాయింపులు వీటన్నింటికి సంబంధించి స్పందించే అవకాశం ఉంటుందా? అలా తెగ్గొట్టే పరిస్థితులు ఉంటాయా? ఉంటాయండి, ఎందుకుండవు? అన్ని సమస్యలు మనం క్రియేట్ చేసుకున్నవే. ఈడేం భగవంతుడు సృష్టించిన సమస్యలు కావు, మనం క్రియేట్ చేసుకున్న సమస్యలే. మనం పరిష్కరించుకునే అవకాశం దండిగా ఉంది, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అది కాదండి, ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల గురించి దృష్టి మరల్చి పాత ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండా మీ చేతగాని ధనాన్ని బయటపడుతుందేమో అని చెప్పి చూపించుకోవడం కోసం ఈ కొత్త అంశాలను తెర మీదకి తీసుకొని వస్తున్నారు. పాత ప్రాజెక్టుల పైన మీ చిత్తశుద్ధి ఏంది? మీ ఎజెండా ఏంది? అరే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభంగా ఇంకా కంప్లీట్ కాలేదండి. ఆశ్చర్యము, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా ప్రారంభం కాలేదు. కల్వకుర్తి అని పేరు పెట్టిరు దానికి, కల్వకుర్తి దాకా నీళ్లు రాలేదు, ఇంకా మాడుగుల దాకా నీళ్లు వస్తే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయినట్టు. ఎక్కడైందండి? ఎందుకు కాలేదండి? ఇప్పుడు ఇదే సందర్భం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 400 టీఎంసీల స్థిరీకరణ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నది కదా. మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? దానిపైన ఎందుకు దృష్టి లేదు? ఇప్పుడు నత్తనడకన నడుస్తున్న పాలమూరు పోలవరం నల్లమల్ల సాగర్ సంబంధించి అయితే కోయిల్ సాగర్ ప్రాజెక్టు కానీ ఇలాంటి ప్రాజెక్టుల పైన మీరు నిధులు కేటాయించి సత్వర ఎజెండాగా ముందుకు పెట్టుకొని దాని మీద చిత్తశుద్ధితో పనిచేస్తే అవుతుంది కదండి. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మీరు ఎప్పుడో చూద్దామండి. ప్రస్తుతం ఈ కోర్టు కేసుతో ఉన్నటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ టెండర్ కు సంబంధించి ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే నెక్స్ట్ సివిల్ సూట్ దాఖలు చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ వెల్లడించింది కూడా. చూద్దాం మున్ముందు ఎటు వెళ్తుందో అని.